వ్యవసాయ భూములు సారవంతం కావాలంటే పశువుల పేడను ఏదో ఒక రూపంలో వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుండి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వరకు పశువుల ఎరువు దగ్గర నుంచి పంచగవ్య, అమృత్పాణి, జీవామృతం వరకు అన్నింటిలోనూ మోతాదు మారినా పేడ వాడకం మాత్రం తప్పనిసరి. మరి ఇప్పుడు అదే పేడతో టూత్ పౌడర్, హోమం పిడకలను తయారు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ గృహిణి. ఇంట్లో పాడి పశువులు ఉంటే ఇల్లాలికి ఒంటి నిండా పనే కాదు, చేతిలో డబ్బులు కూడా ఉంటాయి. ఇంట్లో చిల్లర ఖర్చుల కోసం, పిల్లల అవసరాల కోసం పాడి డబ్బులనే వాడుకుంటారు గృహిణులు. కానీ పాడితో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మకాలే కాదు, పేడతో కూడా డబ్బులు సంపాదించేస్తారు అతివలు. ముఖ్యంగా ఆవు పేడకు ఇటీవల డిమాండ్ పెరిగిన కారణంగా అతివలు ఇంట్లో ఉండే ఆవు పేడను అవతల పారేయకుండా ఆవు పేడనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అలా ఆదాయ వనరుగా మార్చుకున్న వారిలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచట్ట గ్రామానికి చెందిన చిలకూరు సత్యవతి ఒకరు. 8 ఏళ్లుగా దేవి ఆవులను పెంచుతూ వాటి నుంచి వచ్చిన వ్యర్థాలతో పలు ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాదు తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పూర్వం నుంచి మాకు గేదెలు ఆవులు కలిపి ఉండేయండి. గత 8 సంవత్సరాల నుంచి మేము పూర్తిగా కూడా మొత్తం ఆవుల్ని, దేశీ ఆవుల్ని పెంచడం జరుగుతుందండి. మా దగ్గర గిరు జాతి ఆవులు ఉన్నాయండి, తర్వాత ఒంగోలు ఉన్నాయి, పొంగనూరు పెంచుతున్నామండి. మొత్తము మా దగ్గర దాదాపుగా 20 ఆవులు ఉన్నాయండి. దోళ్ళు అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. మేము ఆవు నుంచి మనము వినియోగించుకోవడం తెలియాలి కానండి, ఆవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా అమృత తుల్యమేనండి. మూత్రాన్ని వచ్చేసి పంచగవ్యాలకి, వాటికి కషాయాలకి వాడతామండి. తర్వాత పాలన్నీ కూడా కాచేసి మజ్జిగ చేసి వెన్న తీసి నెయ్యి కాచి నెయ్యి అమ్ముతామండి. తర్వాత వచ్చేసి మజ్జిగనేమో జనాలకి అందరికీ ఇవ్వడము, మిగిలిన మజ్జిగతో వ్యవసాయం చేస్తున్నామండి. అసలు దేన్ని కూడా మేము వేస్ట్ అనేది చేయట్లేదండి. పేడ వచ్చేసి అంతా కూడా మేము చాలా జాగ్రత్తగా దాన్ని కలెక్ట్ చేసి పిడకలు చేసండి పౌడర్ చేసి దాన్ని పళ్ళపొడిగా విక్రయించడం జరుగుతుందండి. అలాగే మేము ధూపానికి, హోమానికి కూడా, హోమంలో వేస్తే కూడా చాలా మంచిదండి ఈ పిడకలు. అందుకని హోమానికి, ధూపానికి పిడకలు కూడా మేము భారీ ఎత్తున తయారు చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నామండి. ఈ పిడకలు కూడానండి, హోమంలో వేసే పిడకలు కానీ ధూపం కానీ వేసుకోవడంలో ఎలా అంటే, ఒక పిడక నిప్పు చేసిన తర్వాత దాని మీద ఒక స్పూను నెయ్యి వేస్తే టన్ను ఆక్సిజన్ వస్తుందండి. అంతగా మన పర్యావరణాన్ని ఇది బాగు చేస్తుంది. అలాగే పిడకలు చేయడము, ఈ ప్రాసెస్లో, ఈ పళ్ళపొడి చేయడము, ఈ ప్రాసెస్లో మేము దాదాపుగా ఒక 10 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందండి. సీజన్లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. రెగ్యులర్గా ఒక 10 మంది మన దగ్గర వర్క్ చేస్తారండి. దీన్ని వాడడం వల్ల ఏంటంటే మనకి నాలుక సున్నితత్వం పోదు. అలాగే ఒక మాదిరి పంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పౌడర్ వాడడం వల్ల తగ్గుతుందండి. దీన్ని మేము భారీ ఎత్తున తయారు చేసి మరి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఇలాగ బెంగళూరు లాంటి చోట్లన్నింటికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మరి తెలిసిన వాళ్ళు, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు అమెరికా కూడా తీసుకువెళ్తున్నారండి దీన్ని. ఈ పౌడర్ని వచ్చేసి మేము పిడకలను తెచ్చేసి చక్కగా పేనాల మీద వేసి కాల్చుతామండి. కాల్చిన తర్వాత దాన్ని దంచుతాం, రోకల బండ పెట్టి దంచుతామండి. దంచిన తర్వాత బరక పౌడర్ అంతా జల్లించేసి అది పొలానికి పంపించేస్తామండి. కింద మెత్తని పౌడర్ ఉంటుంది, దాన్ని మళ్ళీ మిషన్లో వేస్తామండి. మిషన్లో వేసిన తర్వాత దాన్ని వచ్చేసి మళ్ళా 2 సార్లు జల్లించి తర్వాత వస్త్రంలో వేసి తాల్చుతామండి. మెత్త ఫైన్ పౌడర్ తయారు చేస్తామండి. దాంట్లో మళ్ళీ మేము కల్లుప్పుని, సముద్రం ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని వేగిచ్చేసి మెత్తని పౌడర్ చేస్తామండి. దాంట్లో లవంగాలు, కల్లుప్పు పొడి కలిపి మేము ప్యాకింగ్ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. మేము కిలో వచ్చేసి దీన్ని 800కి ఇస్తున్నాము. ఆదాయం బాగుందండి. మేము మరి మా గోవుల పోషణకి, తర్వాత మా దగ్గర దాదాపుగా 10 మంది రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది. మేము కూడా ఆరోగ్యంగా ఉన్నాము, ఆర్థికంగా కూడా బాగుందండి. దీనివల్ల మేము చెప్పాలంటే మా కుటుంబం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా కూడా మెరుగ్గా మేము సంపాదిస్తున్నామని చెప్పొచ్చు. ఆవులకి కూడా ఎక్కడా కూడా దానాల విషయంలో రాజీ పడమండి. మాకు దాదాపుగా నెలకి 1.5 లక్ష పైన అవుతుందండి. ఈ 20 ఆవులు, వాటి పిల్లలు అన్నిటిని పోషణకి 1.5 లక్ష పైన అవుతుంది. దానికి రెట్టింపుగా మేము ఆదాయాన్ని కూడా తీయడం జరుగుతుందండి.